అందరికీ నమస్కారం. సంక్రమణ పుణ్యకాలం అంటే ఏంటి? అంటే మనకి సంక్రమణ అనగానే గుర్తొచ్చేది ఒకటే. మకర సంక్రాంతి రోజు మకర సంక్రమణం జరుగుతుంది. సూర్యుడు ఒక ప్రదేశం నుంచి పయనం చేస్తూ ఉంటాడు. ఒక రాశిలోకి వస్తాడు. ఇలాంటివి మనం వినే ఉంటాం. సరే, ఈ విషయాలన్నీ పక్కన పెడితే అసలు ఈ సంక్రమణ పుణ్యకాలం అంటే ఏంటి అనేది మనం ఇప్పుడు వివరంగా చూద్దాం. ప్రతి నెలలో కూడా సూర్యుడు ఒక రాశి నుంచి ఇంకో రాశికి మారుతూ ఉంటాడు. దాన్నే సంక్రమణము అని అంటాం. ఈ సంక్రమణని సంక్రాంతి అని కూడా చెప్తూ ఉంటాం. మనం ఇందాక చెప్పుకున్నాం కదా, సంక్రాంతికి మనందరికీ వినబడే మాటలు అని. అయితే సాధారణంగా ఇవి సంవత్సరంలో 12 సంక్రమణాలు వస్తాయి. సంవత్సరానికి 12 నెలలు, ప్రతి నెల ఒక సంక్రమణ జరుగుతుంది. మొత్తం 12 కదా, అలా 12 సంక్రమణలు వస్తాయి. సూర్య సంక్రమణం లేని నెలను అధిక మాసం అని చెప్తూ ఉంటారు. అంటే చాలా మందికి అధిక మాసం అని తెలుసు. తెలుగు ఎవరైతే ఫాలో అవుతారో, తెలుగు మాసాలని ఫాలో అయ్యే వాళ్ళందరికీ కూడా అధిక మాసం వచ్చింది, శ్రావణం అధిక మాసమనో లేకపోతే కార్తీకం అధిక మాసమనో వింటూ ఉంటారు. దానికి అధిక మాసాన్ని కొంతమంది క్రతువులు చేసుకోవడానికి ఉపయోగిస్తూ ఉంటారు. కొంతమంది అధిక మాసం కదా అని చెప్పేసి ఈ కొన్ని కార్యక్రమాలు చేయకూడని ఆపేస్తూ ఉంటారు. ఈ అధిక మాసం అంటే ఏంటో మీకు అర్థమైంది కదా. సూర్య సంక్రమణం ఎక్కడైతే ఏ నెలలో అయితే ఉండదో దాన్ని అధిక మాసం అంటారు. సరే, ఒక శ్లోకం కూడా చూద్దాం దానికి సంబంధించింది. ఆయనే వింశతి పూర్వే మకరే వింశతి పరే. ఇక్కడ 2 సంక్రమణల్ని మనం చూద్దాం. అవి ఏంటి అంటే, మకర రాశిలో సూర్యుడు ప్రవేశిస్తే మకర సంక్రాంతి అంటారు. అదొక సంక్రమణం. ఆ రోజు నుంచి ఉత్తరాయణం అనేది ప్రారంభమవుతుంది. ఆ ప్రవేశం అయిపోయిన తరువాత 20 ఘడియలు అంటే 8 గంటల కాలం పుణ్యకాలం అవుతుంది. అప్పుడు కర్కాటక రాశిలో సూర్యుడి ప్రవేశం కర్కాటక సంక్రమణం అయ్యి దక్షిణాయనం ప్రారంభమవుతుంది. దాని ప్రవేశానికి ముందు 20 ఘడియలు అంటే 8 గంటలు కూడా పుణ్యకాలం అవుతుంది. అది కర్కాటక మకర సంక్రాంతాలు ప్రధానమైనవిగా ఉంటాయి. మిగతా సంక్రమణలన్నిటికీ కూడా పుణ్యకాలాలు కాలభేదం చేత ఏర్పడుతూ ఉంటాయి. అంటే ఇక్కడ సంక్రమణలు 2 అని చెప్పుకున్నాం కదా. ఒకటి ఉత్తరాయణ సంక్రమణం, 2 దక్షిణాయన సంక్రమణం. ఉత్తరాయణ సంక్రమణని మనని సంక్రాంతి అని జరుపుకుంటూ ఉంటాం. అలాగే దక్షిణాయన సంక్రమణం కూడా ఉంటుంది. అంతేకాకుండా మకర సంక్రాంతాలు చాలా ముఖ్యమైనవి. అవి ఏంటి, ఏ ఏ రాశులు అంటే కర్కాటక రాశి, మకర రాశి. వీటికి సంబంధించి సూర్యుడు ఎప్పుడైతే ప్రయాణం చేస్తాడో వాటికి ఉత్తరాయణం దక్షిణాయనంగా పేర్లు ఉన్నాయి. మిగతా అన్ని కూడా కాలం దాన్ని బట్టి ఒక్కొక్క పుణ్యకాలాన్ని బట్టి మారుతూ ఏర్పడుతూ ఉంటాయనే దాన్ని సంక్రమణల యొక్క చిన్నపాటి వివరణ. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి, లైక్ చేయండి. అలాగే ఇలాంటి మరిన్ని విషయాల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.